यावे दुर्मिष्टमस्ते भूमोदेनो तयास्मान् विष्णुपत्नीमे अवरिपूज्य नमस्ते अस्वायुधाय नाथाय इष्टमे सदाशिवाय श्रीमन् महादेवाय नमः मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय नमो नमः बुधस्य दीर्घ बुद्धिञ्च मंत्रे मंत्रे रहस्यञ्च शुक्र सौख्यञ्च शनि शान्तिञ्च राहु राज्यञ्च केतूनां प्रबलकं सहस्र गावो विभवन् जातकरीत्या द्वादश भाव स्थान स्थिताः ये ये ग्रहाः अरिष्ट स्थानेषु शुभफल प्राप्त्यर्थं यजमान्यस्य अंतर्गत बहिर्गत शत्रु पलायनार्थं मम निवासित गृह अखंड स्थिरलक्ष्मी निवास सिद्ध्यर्थं मम सत्संतान अखंड विद्यापारंगता सिद्ध्यर्थं मम यजमान्यस्य अंतर्गत बहिर्गत शत्रु पलायनार्थं जनाकर्षण द्वारा राज्याधिकार योग्यता सिद्ध्यर्थं बुधादित्य योग्यता सिद्ध्यर्थं अन्योन्य ब्राह्मण सहायेन भक्तिपूर्वक विशेषतः महारुद्राभिषेक पूजा च कारयिष्ये सुलिखित विधान दाखल ब्रह्मे ब्रह्मेश्वयं विश्वेस्सागा देहेमनाम्रे शाकुंकारुद्रवद्रेयं सत्यमेतं नमोदय ध्यायामि ध्यानं समर्पयामि వీడు చెప్పండి మహాజ్యోతి మయ అలంపుర క్షేత్ర విరాజనే జోగుల శక్తి యుక్తాయ బ్రహ్మేశానాయ మంగళం. ఆయన రసాల విడుదల చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు చెప్పి ప్రయోగాల ఫలితంగా బంగారం తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలో ఇలాంటి ఆలయాలు అదనంగా మనకు 8 ఆలయాలు నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే 4 ఆలయాలు పడేయాలి. ఇది ఒక ఆలయం, మళ్ళీ అమ్మవారి ఆలయం పెడుతుంది మరో 3 ఆలయాలు, ఇట్లా 9 ఆలయాలు. బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ, అర్ధ బ్రహ్మ, సర్గ బ్రహ్మ, 9 ఆలయాలు. ఈ 9 ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిసి నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలు కాలంలో తప్ప మరి ఎక్కడా లేదు. ఏవి నవబ్రహ్మాలయ నవబ్రహ్మల గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మ ఆలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు. ఇప్పుడు రాముల వారి ఆంజనేయ రాముల వారు ఆంజనేయ స్వామికి అధిష్టాన దైవం. ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలంటే ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకుంటూ సుందర లేఖం చేసి వడమాల చేసి తమలం పెట్టుకుంటూ రకరకాల సుందరకాలు చేసి అదే రాముల దగ్గర కూర్చొని ఆటోమేటిక్ ఆంజనేయ స్వామి అధిష్టాన దైవం. సో ఇక్కడ నవబ్రహ్మాలయాలను దర్శనం చేసుకుని అందుకు మూలకారకుడు అంటే ఆ యొక్క బాలబ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ ఇంటి భాగాలన్నీ కూడా తెలియదు. అందుకే సంకల్పంలో ఎక్కడ లేకుండా ఒక ఆలోచనలో మాత్రం బుద్ధికారక, మేధోకారక బుధగ్రహ, పత్రికారక, కలత్రకారక శుక్రగ్రహ, ఆరోగ్యకారక, యశోకారక సూర్యగ్రహ ఇది మనం చెప్తూ వస్తాం అన్నమాట. అందుకు నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేస్తే అందుకు మూలకారకుడు బాలబ్రహ్మేశ్వరుడికి అభిషేకం చేస్తే నవగ్రహ ఇంటి భాగాలు తెలుగుతాయి. స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణుసార గ్రహం. ఈశ్వరుడికి లింగం ఎట్లయితే ప్రతిరూపమో విష్ణుకు ప్రతిరూపం విష్ణుసార గ్రహం. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువు. ఈ విష్ణువు ఇక్కడ ఎట్లుండే అంటే ఏకకాలంలో ఇక్కడ శివుడికి విష్ణుతో అధ్యయనం చేస్తున్నాం. ఎప్పుడైతే నది తీరాన్ని ఇక్కడ వెళ్తున్నాడో నదిలో కొడుతున్న ఆ యొక్క సాగరాలు మాధ్వాచార్యుల వారు ఇక్కడ స్వామి వారికి వాయు ప్రతిష్టాలు చేశారు. యంత్ర ప్రతిష్ట వాయు ప్రతిష్ట అనుకుంటే ఇక్కడ ఇద్దరిని ఏకాలం చేస్తారు. ఈ ఆలయాలను కూడా 1400 సంవత్సరాలు తినాలి. ఆవేశకత బాదామి చాళుక్యులు 2వ ప్రదేశ్ నిర్మాణం చేశారు. చాళుక్యులు క్షేత్రానికి దక్షిణ కాశీ, కాశీతో సమానంగా చెప్తారు ఈ అలంపురం. బ్రహ్మేశ్వయం సవిశ్వేష కాశీలో విశేషుడు, అలంపురంలో బ్రహ్మేశ్వరుడు. సా కాశీ హేమలాపురం, కాశీ ఇక్కడ హేమలాపురం. ఈ అలంపురానికి కూడా హేమలాపురం. హేమం అంటే బంగారం, బంగారం తయారు. ఏ మేరకు వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది అని చెప్తారు. అందులో రైతలింగము, వజ్రలింగము, స్ఫటికలింగము, మరకలింగము, అక్కడ ఇవన్నీ ఉన్నాయని చెప్తారు. ఇవన్నీ ఆత్మహత్యలు వాళ్ళు చేస్తున్నారు. అనంతపద్మ సంఘ తయారు నీలవారం మనం ఇంకా ఈ సోమవారితో ఉంది అని చెప్తారు. దాదాపు అలంపురం యొక్క గొప్పతనం ఏంటంటే గ్రామదేవత ఎల్లమ్మను మొదలుకొని
జగత్తు పార్వతీ ప్రపంచం లేని ఆలయాలు అనుకున్న అన్ని ఆలయాలు వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, పార్వతీ స్వామి, సూర్యనారాయణ స్వామి, దక్షిణానికి ఆనందపూర్ అనేది కాలనీశ్వర ఆలయం కాదు. ఒక రోజు మొత్తం కేటాయించారు. అందుకే బాల బ్రహ్మేశ్వరాయాస్తు కాంతపురాణం చేస్తున్నారు. బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్ప ధ్రుమాయిక కోటి లింగ స్వరూపాయ స్వర్ణ లింగాయ మన ఆస్తు అంటే ఉన్నారు ఎవరు బాల బ్రహ్మేశ్వర. ఇక్కడ భక్త కల్ప భక్తుల పాటు కోటి లింగ స్వరూపాయ ఈ ఒక స్వామివారికి అభిషేకం చేసి కోటి లింగాలు. ఇక్కడ కోటి లింగాలు అంటే కోటి దేవతామూర్తులు మనం తీసుకోవాలి. సో అలాంటి కోటి దేవతామూర్తులు పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తే అలాంటి ఫలితం వస్తుంది. స్వర్ణలింగాయ మనం విశేషించి అలాంటి లింగం బంగాళలింగం కాబట్టి ఇదోడు స్వర్ణలింగం అని చెప్తున్నాం. పైన విగ్రహం బంగారు ఇది శాస్త్రీయ ప్రమాణాలు స్వర్ణలింగాయ.